హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 495 పాయింట్స్ గెయిన్ అయ్యి 46,103 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 136 పాయింట్స్ గెయిన్ అయ్యి 13,529 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్న పాయింట్ ఆఫ్ టైంలో ఐఆర్సీటీసీ అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఐఆర్సీటీసీ వాళ్ళు ఓఎఫ్ఎస్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ఓఎఫ్ఎస్ని 1367 రూపీస్లో అయితే వాళ్ళు తీసుకొస్తున్నారనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ తో కంపేర్ చేస్తే ఇది ఆల్మోస్ట్ 16% డిస్కౌంట్ తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఓఎఫ్ఎస్ ని మార్కెట్ లోకి తీసుకొస్తున్నట్లు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ గా ఉంటే ఓఎఫ్ఎస్ లో రీటైల్ కేటగిరీలో కూడా మీరు పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ గా మనం గుర్తుంచుకోవాల్సింది, వీళ్ళు ఏ ప్రైస్ లో అయితే వస్తున్నారో ఆ ప్రైస్ కి ఐఆర్సీటీసీ షేర్స్ అనేటివి మనకు రావన్నమాట. ఐఆర్సీటీసీ వాళ్ళు తీసుకొస్తున్న ఓఎఫ్ఎస్ కున్న డిమాండ్ ప్రకారం ఫైనల్ ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. బట్ వీళ్ళు వస్తున్న ఫ్లోర్ ప్రైస్ 1367. అలాగే నిన్నటి వీడియోలోనే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఓఎఫ్ఎస్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఇతర ఓఎఫ్ఎస్ అండ్ అవి ఎప్పుడు ఓపెన్ అవుతున్నాయి, వాటికి సంబంధించిన డేట్స్ అండ్ వాటికి సంబంధించిన ఫ్లోర్ ప్రైస్ కి సంబంధించిన ఇమేజ్ ను కూడా మీకు నేను టెలిగ్రామ్ లో అప్డేట్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్, టీసీఎస్ బైబ్యాక్ మనకి December 18th నుంచి ఓపెన్ అవుతుంది. January 1st కి క్లోజ్ అయిపోతుంది అనమాట. టీసీఎస్ ప్రెసెంట్ 2811 రూపీస్ దగ్గరగా ట్రేడ్ అవుతుంది. టీసీఎస్ కంపెనీ వాళ్ళు వాళ్ళ షేర్స్ ని 3000 రూపీస్లో బైబ్యాక్ చేస్తారు అంటున్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు టీసీఎస్ షేర్స్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే December 18th నుంచి మీ షేర్స్ ని కంపెనీకి టెండర్ చేయొచ్చు అనమాట, ఆఫర్ చేయొచ్చు 3000 రూపీస్లో. కంపెనీ తనకు వచ్చిన రెస్పాన్స్ ని బట్టి ఎన్ని షేర్లను మీ దగ్గర నుంచి తీసుకోవాలనేది ఫైనల్ గా డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు టీసీఎస్ బైబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే December 18th నుంచి కూడా మీరు బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయొచ్చు అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. ఇలా వీడియోలో రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేసేదానికి కొంత గ్యాప్ అయితే ఉంటుంది. బట్ టైం టు టైం మార్కెట్ లో వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఐ సజెస్ట్ మీరు టెలిగ్రామ్ లో జాయిన్ అవడానికి అయితే ప్రయత్నించండి. దానికోసం మీరు ప్లే స్టోర్ నుంచి ఆ యాప్ స్టోర్ నుంచి టెలిగ్రామ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని పైన సర్చ్ ఉంటుంది, అక్కడ డే ట్రేడర్ తెలుగు అని కంప్లీట్ గా ఇంగ్లీష్ లో సర్చ్ చేయండి. 1,29,000 దగ్గరగా, ఆల్మోస్ట్ 1,30,000 దగ్గరగా సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ప్రీవియస్ గా మనం ఓకార్డ్ ఫార్మా రిలేటెడ్ గా November 22nd చేసిన వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నాం, ఓకార్డ్ ఫార్మా వాళ్ళకి యూకేలో ఆస్ట్రాజెనికా వాళ్ళు తయారు చేయబోతున్న వ్యాక్సిన్ రిలేటెడ్ గా ఆ వ్యాక్సిన్ ఒక ఫిల్లింగ్ అలాగే ఫినిషింగ్ వర్క్ అంతా కూడా ఓకార్డ్ ఫార్మా వాళ్ళే ఎక్స్క్లూజివ్ గా చేయబోతున్నారు. కాబట్టి ఆస్ట్రాజెనికా వాళ్ళు డెవలప్ చేస్తున్న వ్యాక్సిన్ రిలేటెడ్ గా వచ్చే ప్రతి ఒక్క పాజిటివ్ అప్డేట్ కూడా ఓకార్డ్ ఫార్మాను కూడా పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుందని November 20 ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఒక ఆర్టికల్ ని టెలిగ్రామ్ లో పెడుతూ November 22nd వీడియోలో అయితే నేను మీకు అదే అప్డేట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి ఇప్పటి వరకు చూస్తే రిపీటెడ్ గా వస్తున్న వ్యాక్సిన్ అప్డేట్స్ తో ఓకార్డ్ ఫార్మా కూడా చాలా ఎక్కువగా అయితే ర్యాలీ అవుతుంది. ఆల్మోస్ట్ ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి 50% దగ్గరగా ఓకార్డ్ ఫార్మాలో అయితే రిటర్న్స్ కనిపించడం జరిగింది. ఇండివిజువల్ గా ఓకార్డ్ ఫార్మా వాళ్ళ సేల్స్ కానీ అండ్ వాళ్ళ ప్రాఫిటబిలిటీ కమింగ్ టైమ్స్ లో ఇంకే ఇతర ఫ్యాక్టర్స్ వల్ల అయినా పాజిటివ్ గా ఉంటుందనో కానీ మనకి ఇలా స్టాక్ ప్రైస్ అయితే గెయిన్ అవ్వట్లేదు. కేవలం ఆస్ట్రాజెనికా వాళ్ళు డెవలప్ చేస్తున్న వ్యాక్సిన్ రిలేటెడ్ గా వస్తున్న మల్టిపుల్ అప్డేట్స్ ఓకార్డ్ ఫార్మా అయితే పాజిటివ్ సైడ్ అయితే తీసుకువెళ్తున్నాయి. ఈవెన్ ఇంట్రాడే లో కూడా ఆస్ట్రాజెనికా వాళ్ళు డెవలప్ చేస్తున్న వ్యాక్సిన్ రిలేటెడ్ గా ఓకార్డ్ ఫార్మా వాళ్ళు బల్క్ ఏపీఐ ని, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ని రిసీవ్ చేసుకున్నారని అగైన్ వ్యాక్సిన్ రిలేటెడ్ గా అప్డేట్ రావడంతో ఇలా మల్టిపుల్ టైమ్స్ వ్యాక్సిన్ రిలేటెడ్ గా అప్డేట్స్ వస్తూ ఉండడం ఓకార్డ్ ఫార్మా అయితే పాజిటివ్ సైడ్ అయితే తీసుకువెళ్తూ ఉంది. నెక్స్ట్ ఫ్యూచర్ రిటైల్ గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రాడేలో మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఫ్యూచర్ రిటైల్ రిలేటెడ్ గా రావడం జరిగింది. సో ఫ్యూచర్ రిటైల్ కి సంబంధించిన ఆల్మోస్ట్ 1,70,00,000 షేర్స్ అంటే ఆల్మోస్ట్ 3% దగ్గరగా వాటిని హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారనమాట. ఇది ఎందుకు హోల్డ్ చేస్తున్నారంటే 2016లో హెరిటేజ్ ఫుడ్స్ అలాగే ఫ్యూచర్ రిటైల్ మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన స్ట్రాటజిక్ డీల్ కారణంగా ఫ్యూచర్ రిటైల్ కి సంబంధించిన వాటాని హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. కాకపోతే ఫ్యూచర్ రిటైల్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన రీటైల్ ఆస్తుల్ని, వాళ్ళ రీటైల్ బిజినెస్ ని రిలయన్స్ రీటైల్ కి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు కదా. దాని రిలేటెడ్ గా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా అప్రూవల్ అయితే ఇచ్చారు కదా. దీంతో ప్రీవియస్ గా ఎవరైతే ఫ్యూచర్ రిటైల్ తో స్ట్రాటజిక్ డీల్స్ చేసుకున్నారో వాళ్ళకి అది అడ్వాంటేజ్ కాదు. బికాస్ ఈ రీటైల్ బిజినెస్ అంతా రిలయన్స్ కి వెళ్ళిపోతుంది కాబట్టి, రిలయన్స్ రీటైల్ కి వెళ్ళిపోతుంది కాబట్టి ఫ్యూచర్ రిటైల్ అలాగే హెరిటేజ్ ఫుడ్స్ మధ్యలో ఉన్న స్ట్రాటజిక్ డీల్కి ఎటువంటి అడ్వాంటేజ్ ఉండదు. కాబట్టి హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళు ఫ్యూచర్ రిటైల్కి సంబంధించిన వాళ్ళ వాటాని టైం టు టైం ఓపెన్ మార్కెట్లో సెల్ చేసేందుకు ప్రయత్నించారనమాట. సో ఈ ప్రీవియస్ డేస్ నుంచి కూడా 3% అబవ్ వాట్ అంటే ఆల్మోస్ట్ 1,70,00,000 షేర్స్ దగ్గరగా హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళు ఓపెన్ మార్కెట్లో సెల్ చేశారని, అలా సెల్ చేసిన దానికి గాను వాళ్ళకి 132 crores డబ్బులు వచ్చిందని అయితే వాళ్ళు ఇంట్రాడే సెషన్స్ లో మనకైతే అప్డేట్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు ఫ్యూచర్ రిటైల్ రిలేటెడ్ గా ఏవైతే వాళ్ళు షేర్స్ ని సెల్ చేస్తున్నారో మేబీ అది కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే ఫ్యూచర్ రిటైల్ అయితే క్రియేట్ చేస్తుండొచ్చు. సో ఈ రోజు అయితే ఆ వాటా మొత్తం కంప్లీట్ గా సెల్ చేసామని అయితే వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ప్రెసెంట్ సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్ ఏంటంటే ఆర్బీఐ ఇప్పటి వరకు ఏ లిమిట్ లో అయితే సిపిఐ ఉండాలని భావిస్తూ వచ్చిందో 2 to 6% మధ్యలో సిపిఐ కన్స్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఉండాలని భావిస్తూ వచ్చిందో ఆ లిమిట్ కాకుండా ఆ లిమిట్ ని పెంచే ప్రయత్నం చేయండి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐని అడగబోతుందని ఎలాగైతే ప్రెసెంట్ అప్డేట్ ఉంది. సో ఇది కొంత మాట్లాడుకుంటే చాలా పెద్ద టాపిక్ అవుతుంది. బట్ ఇన్ సింపుల్ టర్మ్స్ లో మాట్లాడుకోవాలంటే
ఈ 2-6% మధ్యలో సిపిఐ డేటా మంత్లీ రిలీజ్ అయ్యే డేటా ఉందనుకోండి, ఆర్బీఐ తమ మీటింగ్స్లో వడ్డీ రేట్లను కట్ చేసే ప్రయత్నం చేస్తుందన్నమాట. ఎప్పుడైతే బ్యాంక్ వడ్డీ రేట్లను కట్ చేసే ప్రయత్నం ఆర్బీఐ చేస్తుందో అది స్టాక్ మార్కెట్కి పాజిటివ్గా ఉంటుంది. కానీ ప్రీవియస్ మంత్స్ నుంచి రిలీజ్ అవుతున్న సిపిఐ డేటా ఎలా ఉందంటే 6% కంటే అబవ్ ఉంది. సో ఆర్బీఐ అనుకున్న రేంజ్ కంటే కొంత ఎక్కువగా ఉంది కాబట్టి ఆర్బీఐ వడ్డీ రేట్లను కట్ చేసే ప్రయత్నం ప్రీవియస్ ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్స్లో ఎప్పుడు కూడా చేయలేదు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఇప్పటి వరకు మెయింటైన్ చేస్తున్న ఈ రేంజ్ను కొంత ఎక్స్టెండ్ చేయడం కారణంగా ఆర్బీఐ దగ్గర నుంచి వడ్డీ రేట్లను కట్ చేయించే ప్రయత్నం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయబోతుంది అనేలాగా ప్రెసెంట్ మార్కెట్లో అయితే సోర్సెస్ ద్వారా అప్డేట్ అయితే ఉంది. నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి. ఈ రోజు ఐటీసీ రిలేటెడ్ గా జెఫరీస్ అలాగే క్రెడిట్ సూస్ అలాగే సిఎల్ఎస్ఏ వాళ్ళు కూడా చాలా పాజిటివ్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సిఎల్ఎస్ఏ వాళ్ళు జస్ట్ ఐటీసీ వాల్యుయేషన్స్ కొంత అట్రాక్టివ్ గా ఉన్నాయి, సో ప్రెసెంట్ ప్రైజెస్ లో కూడా ఐటీసీని యాడ్ చేసుకోవచ్చు అనేలాగా కొంత పాజిటివ్ కామెంట్స్ చేస్తే, క్రెడిట్ సూస్ అలాగే జెఫరీస్ వాళ్ళు అయితే ప్రెసెంట్ వీళ్ళు చేసిన సిగరెట్ బిజినెస్ అలాగే ఎఫ్ఎంసీజీ బిజినెస్ రిలేటెడ్గా కొంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వాటిని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రీవియస్గా ఐటీసీ వాళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేసినప్పుడు రిజల్ట్స్ అనాలిసిస్లో మనం ఏమనుకున్నాం, సిగరెట్ బిజినెస్ కొంత డ్రాప్ అయినా ఎఫ్ఎంసీజీ బిజినెస్ వాళ్ళు ఏదైతే కమింగ్ టైమ్స్లో మేము ఎఫ్ఎంసీజీలో ఇలాంటి గ్రోత్ చూపిస్తామని ప్రీవియస్ టైమ్స్ నుంచి వాళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ వచ్చిందో ఆ బిజినెస్ రిలేటెడ్గా వాళ్ళు గ్రోత్ చూపించగలిగారు. స్పెషల్లీ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో ఐటీసీ వాళ్ళు ఇప్పటివరకు మెయింటైన్ చేయలేని మార్జిన్స్ని ప్రీవియస్ రిజల్ట్స్ లో చూపించగలిగారు. అది ఎఫ్ఎంసీజీ బిజినెస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడాల్సి ఉంటుంది అనుకున్నాం కదా. అదే అమెరికన్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని జెఫరీస్ వాళ్ళు కూడా మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ 2 to 3 years లో వీళ్ళ ఎఫ్ఎంసీజీ రెవెన్యూస్ 15% CAGR తో గ్రో అవుతాయని, సిగరెట్ బిజినెస్ కి సంబంధించిన ఆపరేటింగ్ ప్రాఫిట్ 3% CAGR తో గ్రో అవుతుందనేలాగా కొంత పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. సిగరెట్ ఎఫ్ఎంసీజీ బిజినెస్ కాకుండా అగ్రి అలాగే పేపర్ బోర్డ్ అలాగే హోటల్ బిజినెస్ ఈ రీసెంట్ టైమ్స్ లో కొంత వీక్నెస్ ని చూస్తూ వచ్చాయి కదా. వీటి రిలేటెడ్ గా కలగాల్సిన నెగిటివ్ ఇంపాక్ట్ ఆల్రెడీ కలిగింది అండ్ కమింగ్ టైమ్స్ లో వీటిలో కొంత షార్ప్ రికవరీ కనిపిస్తుంది. FY22 పాయింట్ ఆఫ్ టైం కి ఈ 3 సెగ్మెంట్స్ లో కూడా ఐటీసీ కొంత పాజిటివ్ రిజల్ట్స్ ని చూడబోతుంది అనేలాగా జెఫరీస్ వాళ్ళు అమెరికన్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ పాజిటివ్ స్టేట్మెంట్స్ చేస్తూ ఐటీసీ ఒక టార్గెట్ ని 265 రూపీస్ గా ఇవ్వడం జరిగిందనమాట. సిమిలర్ లైన్స్ లోనే క్రెడిట్ సూస్ వాళ్ళు కూడా డేటాను అయితే మెన్షన్ చేస్తూ ప్రీవియస్ గా 200 రూపీస్ దగ్గరగా ఇచ్చిన ఐటీసీ టార్గెట్ ని 255 రూపీస్ కి క్రెడిట్ సూస్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. నిన్నటి వీడియోలోనే మనం ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా పాజిటివ్ అప్డేట్స్ మాట్లాడుకున్నాం, బట్ ఇంట్రాడే సెషన్స్ లో ఇంకొక పాజిటివ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎస్ బ్యాంక్ కు సంబంధించిన Tier 1 బాండ్స్ ని ప్రీవియస్ గా ఇచ్చిన డి రేటింగ్ నుంచి BB+ రేటింగ్ అయితే అప్గ్రేడ్ చేయడం జరిగిందనమాట. దీనికి వీళ్ళు చెప్తున్న రీజన్స్ ప్రెసెంట్ ఎస్ బ్యాంక్ కు సంబంధించిన క్యాపిటలైజేషన్ రేషియోస్ ఇంప్రూవ్ అయ్యాయి అంటున్నారు. అలాగే ఎస్ బ్యాంక్ ఒక స్ట్రాంగ్ షేర్ హోల్డర్ బేస్ అంటున్నారు. అంటే నార్మల్ రీటైలర్స్ కాదు, మిగతా పెద్ద బ్యాంక్స్ అన్ని కూడా ఇప్పుడు ఎస్ బ్యాంక్ లో వాటాను హోల్డ్ చేస్తున్నాయి కదా. మీన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్మోస్ట్ 30% దగ్గరగా వాటాను హోల్డ్ చేస్తుంది. ఇలా స్ట్రాంగ్ షేర్ హోల్డర్ బేస్ ప్రెసెంట్ ఎస్ బ్యాంక్ ఉండడం అనేది కూడా మేము ఇలా అప్గ్రేడ్ చేయడానికి రీజన్ అంటున్నారు. అండ్ వీటన్నిటితో పాటు ప్రెసెంట్ ఎస్ బ్యాంక్ బోర్డ్ని లీడ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కాబట్టి కమింగ్ డేస్లో ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా మేము పాజిటివ్ వ్యూతో ఉన్నామని బ్రిక్ వర్క్ రేటింగ్ ఏజెన్సీ అయితే అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళకి సంబంధించిన ఏపీఈ డేటా, యాన్యువల్ ప్రీమియం ఈక్వలెంట్ డేటాని అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అది మాట్లాడుకునే ముందు టెలిగ్రామ్ లో ఉన్న వాళ్ళు ఈ ఇమేజ్ ని కొంత సేవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. బికాస్ ఈ ఇమేజ్ లో మీకు HDFC లైఫ్ ఇన్సూరెన్స్, ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే SBI లైఫ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఉన్న కొంత ఇంపార్టెంట్ డేటా అంతా కూడా ఒక ఇమేజ్ లోనే మీకు కనిపిస్తుంది. వాళ్ళు పోస్ట్ చేసిన డేటా మాట్లాడుకునే దానికి ముందు అసలు లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో ఎవరెవరు ఎంతెంత మార్కెట్ షేర్ ని హోల్డ్ చేస్తున్నారన్న విషయాన్ని గమనించే ప్రయత్నం చేద్దాం. ఎంటైర్ లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెట్ లో LIC 52.78% మార్కెట్ షేర్ ని కమాండ్ చేస్తుంది. దాని తర్వాత HDFC స్టాండర్డ్ లైఫ్ 14.25, నెక్స్ట్ SBI లైఫ్ ఇన్సూరెన్స్ 9.15, నెక్స్ట్ ICICI ప్రుడెన్షియల్ లైఫ్ 6.35% దగ్గరగా మార్కెట్ షేర్ అయితే హోల్డ్ చేస్తున్నాయి. ప్రెసెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన డేటాను మాట్లాడుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో నవంబర్ మంత్ లో ఈ కంపెనీస్ కలెక్ట్ చేసిన యాన్యువల్ ప్రీమియం ఈక్వలెంట్ ఏపీఈని లాస్ట్ ఇయర్ సేమ్ మంత్ తో కంపేర్ చేస్తే ఎలాంటి గ్రోత్ ఉందనేది ఇక్కడ మనం గమనించవచ్చు అండ్ ఎలాంటి డిక్లైన్ ఉందనేది కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. HDFC లైఫ్ మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 20% గ్రోత్ చూపించింది అండ్ దాని తర్వాత మ్యాక్స్ లైఫ్ వాళ్ళు తర్వాత SBIలో కొంత పర్సెంట్ డిక్లైన్ కనిపిస్తే అన్నిటికంటే ఎక్కువ డిక్లైన్ ICICI ప్రుడెన్షియల్ లైఫ్ లో కనిపించింది అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మాత్రం ICICI ప్రుడెన్షియల్ అండ్ SBI లైఫ్ తో పోలిస్తే HDFC లైఫ్ ప్రీవియస్ మంత్స్ నుంచి కూడా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తూ వచ్చింది అనమాట. సో లైఫ్ ఇన్సూరెన్స్ స్పేస్ లో దట్టు ప్రైవేట్ పేయర్స్ లో ప్రెసెంట్ చూపిస్తున్న పర్ఫార్మెన్స్ ప్రకారం మాట్లాడుకుంటే HDFC లైఫ్ ఇన్సూరెన్స్ టాప్ లో ఉంటుంది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యుయేషన్స్ చూస్తే ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ ప్రకారం మనం గమనిస్తే SBI లైఫ్ అనేది కొంత అట్రాక్టివ్ గా ఉంటున్నట్టు. నెక్స్ట్ బర్గర్ కింగ్ IPO గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. రేపు మనకి బర్గర్ కింగ్ IPO ఒక అలాట్మెంట్ స్టేటస్ అయితే రిలీజ్ అవుతుంది. ఈ వెబ్సైట్ లోనే మనకు అది అప్డేట్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఒక లింక్ నేను కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో అయితే నేను పిన్ చేస్తున్నాను. అండ్ డిసెంబర్ 10th అంటే రేపు మనకి ఎప్పుడైతే ఈ డేటా రిలీజ్ అవుతుందో వెంటనే అది నేను మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తాను. ఇక్కడ IPO దగ్గరకు వచ్చి మీరు చెక్ చేస్తున్నప్పుడు మీకు ఒకవేళ బర్గర్ కింగ్ IPO కనిపిస్తే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేసి నెక్స్ట్ సెర్చ్ చేస్తే మీకు ఈ IPO అలాట్ అయిందా లేదా అన్న డేటా అయితే వస్తుంది.
సో ప్రెసెంట్ ఆల్మోస్ట్ 45 రూపీస్ గ్రే మార్కెట్ ప్రీమియం అయితే బర్గర్ కింగ్ అయితే మెయింటైన్ అవుతుంది. మీన్స్ ఆల్మోస్ట్ 75% అబో లిస్టింగ్ గెయిన్స్ తో మార్కెట్ లో లిస్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందని ఎలాగైతే ప్రెసెంట్ డేటా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. నిఫ్టీ సపోర్ట్ ని 13,460 గా గమనిస్తున్నాను అండ్ రెసిస్టెన్స్ 13,590. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 30,340 అండ్ రెసిస్టెన్స్ 31,280. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది 17th డిసెంబర్ అంటే నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. ప్రీవియస్ గా మనం అనుకుంది ఏంటి, 13,300 దగ్గర చాలా స్ట్రాంగ్ బేస్ ఫామ్ అయింది. 13,300 బ్రేక్ అవ్వనంత వరకు కూడా మనకి 13,500 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది అండ్ 13,500 ని మనం రెసిస్టెన్స్ గా చూడొచ్చు అని అనుకున్నాం. ఈ రోజు 13,500 అబోవ్ క్లోజ్ అవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో మీరు గమనిస్తే 13,000 కంటే పైకి వెళ్ళదు అని రైట్ చేసిన కాల్ రైటర్స్ కంటే కూడా 13,000 కంటే పైనే ఉంటుందని రైట్ చేసిన పుట్ రైటర్స్ ఎక్కువగా ఉన్నారనమాట. ప్రీవియస్ గా ఎలా అయితే 13,300 లెవెల్ రెస్పెక్ట్ చేస్తున్నంత వరకు మనం 13,500 లెవెల్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకున్నాము. ఇప్పుడు కూడా 13,500 లెవెల్ ని బేస్ లెవెల్ గా మనం భావిస్తూ మీన్స్ ఆ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు కూడా 13,700 వరకు నిఫ్టీ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇఫ్ ఇన్ కేస్ ఆ కంటెంట్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.